పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం అంత్యక్రియలపైన పడింది. డీజిల్ కొరత కారణంగా కొన్ని చోట్ల దహన సంస్కారాలను నిలిపివేశారు. థాయిలాండ్లోని నకోన్ ఫోనోంలోని ఓ ప్రధాన పుణ్యక్షేత్రమైన వాట్ మహాతాట్లో డీజిల్ కరెంటుతో పర్యావరణానికి అనుకూలమైన విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి దహన సంస్కారానికి సుమారు 90 లీటర్ల డీజిల్ను వాడతారు. తాజా సంక్షోభం నేపథ్యంలో ఇక్కడి గ్యాస్ స్టేషన్లలో నిబంధనలు కఠినతరం చేశారు. వ్యక్తిగత కొనుగోళ్లను 500 థాయ్ బాట్లకు పరిమితి విధించారు. కంటైనర్లు, డ్రమ్ముల్లో ఇంధనం నింపడాన్ని నిషేధించారు. ఈ క్రమంలోనే ఆలయ సిబ్బందికి డీజిల్ లభించడం కష్టమైంది. దీంతో అంత్యక్రియల కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిబంధన నిరుపేదల దహన సంస్కారాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంటైనర్లలో ఇంధనం కొనుగోలుకు క్షేత్రాలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇక ఇంధనం కొరత నేపథ్యంలో అనేక గ్యాస్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అత్యవసర సేవలపైన దీని ప్రభావం పడిందని ఓ ఫౌండేషన్ పేర్కొంది. అంబులెన్స్ సర్వీసులు కూడా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.